మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. ఉపరాష్ట్రపతి ఎన్నికైతే ప్రస్తుతం కొనసాగుతోంది. మొదటి ఓటు ఉపయోగించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తొలి ఓటు ఆయన వేశారు. ప్రస్తుతం క్యూలో నిలబడి ఓటు వేస్తున్నారు ఎంపీలు. లోక్సభ రాజ్యసభ ఎంపీలంతా కూడా క్యూలో నిలుచున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళంతా వేచి ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగబోతోంది. మన ఉపరాష్ట్రపతి ఎవరు అనేది అప్పుడు తేలబోతోంది. ఓటు హక్కు ఇప్పటికే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే ఉపయోగించుకున్నారు. ఇక ఓటింగ్ ని 4 పార్టీలు బాయ్కాట్ చేశాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. తమ వైపే ఓటింగ్ జరుగుతుంది అని ఇండి కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. సుదర్శన్ రెడ్డికి మద్దతిచ్చిన ఆప్లో అసమ్మతి రాగం వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభమైంది. సరిగ్గా 10 గంటలకు ప్రారంభమైంది. తొలి ఓటు వేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్డీఏ నుంచి బరిలో ఉన్నారు సిపి రాధాకృష్ణన్. ఇండి కూటమి నుంచి బి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఎంపీలు ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు. క్యూలో నిలుచున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. 6 గంటల తర్వాత ఆ ఓట్లని లెక్కింపు చేసి ఫలితాన్ని వెలువడిస్తారు. అయితే ఈ పోలింగ్ కి 4 పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు బాయ్కాట్ చేశారు. బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్, జోరం పీపుల్స్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఎన్నికని బహిష్కరించారు. వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనటం లేదు.